వెనిజువేలా భూకంపం తర్వాత ఏ దేశంలో ఏ ప్రాంతంలో భూకంపాలు వస్తాయనే ఆందోళన ప్రతి ఒక్కరికి పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం భారతదేశంలో ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూ పలకాలకు సంబంధించినటువంటి కదలికల పైన అధ్యయనం చేసింది. దాదాపు 16,000 శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన తర్వాత ఒక కన్క్లూజన్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. దానిలో ఎటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశం మాత్రం స్థిరంగా ఉంది, ఉత్తర భారతదేశంలో మాత్రం విపరీతమైనటువంటి కదలికలు ఉన్నాయి. కాబట్టి ఉత్తర భారతదేశంలో భూకంపాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగానే ఈ నివేదిక చెబుతుంది. ఇందులో చేపట్టినటువంటి అధ్యయనం భారత భూపలకం ఒకటిగా పైకి కనిపిస్తున్నప్పటికీ దాని లోపల భాగాల్లో స్వల్ప మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. భూమి పొరల లోపల పలకాల కదలికలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడం, పగుళ్లలో ఏర్పడే ఒత్తిడితో భూకంపాలు చోటు చేసుకున్నాయి. భారత భూపలకం దక్షిణ భాగాన అత్యంత స్థిరంగా ఉందని, అక్కడి కదలికలు ఏడాదికి 1 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉన్నాయని, ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో మాత్రం కొంత కదలికలకు మార్పులకు లోనవుతున్నట్టు గమనించారు. హిమాలయాలు, ఇండో మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ కదలికలు చాలా వేగంగా ఏడాదికి 15 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ఒత్తిడి రేటు ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు. దీనికి 2 కారణాలను కూడా విశ్లేషించారు. గుజరాత్లో వాయువ్య భారతంలోని రాజ్పుతానా బ్లాక్ ఒత్తిడి ప్రాంతంలో ఒత్తిడి రేటు ఎక్కువగా ఉండడం వల్ల కచ్ ప్రాంతంలో పలు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వీటి ఒత్తిడి వలన ఆ పరిసర ప్రాంతాల్లో తరచూ భూకంపాలు కూడా సంభవిస్తున్నాయి. మరోవైపు ఉత్తర భారతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాలను విపరీతంగా వినియోగించడం వలన భూపలకాల ద్రవ్యరాశి తగ్గి కొంత పైకి లేస్తున్నట్టుగా సంకేతాలు చూపిస్తున్నాయి. దానివల్లనే ఈ కదలికలు ఎక్కువగా జరుగుతున్నాయి ఉత్తర భారతంలో అనేటువంటి కన్క్లూజన్ ఈ నివేదికలో ఇచ్చారు. సో దీనికి తగ్గట్టుగా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు కూడా దానికి నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎకోసిస్టమ్ దెబ్బతినకుండా కాపాడడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, చట్టాలపైన ఉత్తరాది రాష్ట్రాలు ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ హిమాలయన్ ఏరియాలో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.